Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So as you know, we are starting new batches for UPSC and optionals from tomorrow, and today is the last day. Today is the last day to enroll at earlier prices. ఇంతకు ముందు ఉన్న పాత ఫీజ్ ప్రకారం ఎన్రోల్ అవ్వడానికి ఇవాళ లాస్ట్ డే. యూ ఆల్సో హ్యావ్ దిస్ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month పే చేసి కూడా మీరు రావచ్చు. ఒకేసారి కట్టాలంటే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఇవాల్టి వరకు వ్యాలిడ్. సో రేపటి నుంచి ఫీ రివైజ్ అవుతుంది. అండ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏ ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ క్లియర్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. ఈజీ, సింపుల్. ఎ స్కీమ్ బిఫోర్ ఇట్స్ టైం. స్కీమ్ బిఫోర్ ఇట్స్ టైం అంటే తన టైం రాకముందే వచ్చేసిన ఒక స్కీమ్. అంటే గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చింది, కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అది రావడానికి ఇంకా టైం ఉంది, ఇంకా ఫండమెంటల్స్ రెడీ కాలేదు, ఇంకా రెడీ కాకుండా తీసుకొచ్చేసారు అనే సెన్స్ లో రాశారు. ఇప్పుడు కొంచెం గ్రామర్ ఆస్పెక్ట్ మనం టచ్ చేద్దాం. ఇట్స్ అని రాశారు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది, అందుకనే రిపీటెడ్ గా మళ్ళీ చెప్తున్నాను. ఐటిఎస్, ఐటి అపాస్ట్రఫీ ఎస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా అపాస్ట్రఫీ అని పెడితే మనం యొక్క అనే మీనింగ్ తీసుకుంటాం, దాని యొక్క, దీని యొక్క అని, రైట్? ఇప్పుడు కాకపోతే ఇట్కి రివర్స్ అయిపోతుంది. ఇట్కి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అని. అపాస్ట్రఫీ లేకుండా ఉంటే ఆఫ్ ఇట్ అని, దాని యొక్క, ఆ టైం యొక్క. అర్థమైందా? ఆ మీనింగ్ లో మనకు వస్తుంది. ఇట్కి వచ్చేసరికి రివర్స్ లో వెళ్తుంది. A digital health mission needs to get all the fundamentals of the ecosystem right. Digital health mission గవర్నమెంట్ లాంచ్ చేయాలనుకుంటున్న డిజిటల్ హెల్త్ మిషన్ అనేది సక్సెస్ కావాలంటే అన్ని ఫండమెంటల్స్, ది ఎకోసిస్టమ్ యొక్క ఫండమెంటల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఎకోసిస్టమ్ అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక హెల్త్ సిస్టమ్ సెట్ అవ్వాలంటే అన్ని ఊర్లలో హాస్పిటల్స్ ఉండాలి, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ రెడీగా ఉండాలి, అందరికీ పాలసీలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండాలి, ట్రైన్డ్ నర్సులు అందుబాటులో ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న డిజిటల్ హెల్త్ మిషన్ అనేది పనిచేస్తుంది అనేది దీని యొక్క ఉద్దేశం. అసలు ఏం ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ అనౌన్స్డ్ ద నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. దీన్ని అనౌన్స్ చేశారు. ద మోస్ట్ సేలియంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇస్ దట్ all citizens will have the option of voluntarily opting for a health ID, a 14-digit health identification number that will uniquely identify every citizen and will be a repository of their medical history. దీని అర్థం ఏంటి? సేలియంట్ అంటే ఇంపార్టెంట్. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ని అనౌన్స్ చేశారు. దీని యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్ సిటిజన్స్ విల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ వాలంటరీలీ ఆప్టింగ్ ఫర్ ఏ హెల్త్ ఐడి. ప్రతి వ్యక్తి కూడా, ఇండియన్స్ అందరూ కూడా వాలంటరీలీ, ఫోర్స్ఫుల్ గా కాదు, మనకి ఇష్టం ఉంటే మనం ఒక హెల్త్ ఐడిని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆధార్ ఐడి లాగే ఇది ఒక యూనిక్ ఐడి. ఇట్ ఇస్ ఎ 14-digit హెల్త్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అర్థమవుతుందా? 14-digit హెల్త్ ఐడెంటిఫికేషన్ నెంబర్ దట్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై ఎవ్రీ సిటిజన్. అంటే ప్రతి వ్యక్తికి, నీకు నాకు వేరు ఉంటుంది, ఏ ఇద్దరికి కూడా సేమ్ ఐడి ఉండదు. అండ్ విల్ బి రిపాజిటరీ ఆఫ్ దేర్ మెడికల్ హిస్టరీ. అంటే ఈ హెల్త్ ఐడి బట్టి మనం సెర్చ్ చేస్తే మన హిస్టరీ అంతా వచ్చేస్తుంది. అంటే మనకి ఏ జబ్బులు ఉన్నాయి, ఏ టెస్టులు తీసుకున్నాం, ఏ ఆపరేషన్స్ చేసాం, మన మెడికల్ హిస్టరీ అంతా కూడా అక్కడ ఒక రిపాజిటరీ, అంటే ఒక స్టోర్ హౌస్ లాగా అనమాట. మొత్తం అంతా కూడా అందులో డేటా క్యాప్చర్ చేస్తారు. ఇల్లస్ట్రేటివ్లీ ఇట్ విల్ కంటైన్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ టెస్ట్. ఇల్లస్ట్రేట్ చేస్తూ డీటెయిల్డ్ గా మనం చేయించుకున్న ప్రతి టెస్ట్ డేటా అందులో ఉంటుంది. ఎవ్రీ డిసీజ్, మనకి ఇంతకుముందు వచ్చిన అన్ని డిసీజ్ డేటా ఉంటుంది. మనం ఎంతమంది డాక్టర్స్ని కలిసిన డేటా ఉంటుంది, మనం తీసుకున్న మెడిసిన్స్ డేటా ఉంటుంది, మనం చేసుకున్న డయాగ్నోసిస్, డాక్టర్స్ ఏం డయాగ్నోసిస్ ఇచ్చారు, టెస్ట్ రిజల్ట్ చూసి ఏం చెప్పారు అనేది కూడా ఇందులో డేటా మెయింటైన్ చేస్తారు. ద పోర్టబిలిటీ దిస్ ఆఫర్స్ ఇంప్లైస్ ఎ పర్సన్ విల్ ఇన్ థియరీ నెవర్ హ్యావ్ టు హాల్ అరౌండ్ దేర్ రిపోర్ట్స్. ఈ డిజిటల్ డేటా వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు జనరల్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిస్టరీ అడుగుతారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా టెస్టులు చేయించుకున్నారా, ట్రీట్మెంట్ అయినా చేయించుకున్నారా, ఆపరేషన్ అయినా చేయించుకున్నారా అడుగుతాం. అడిగినప్పుడు జనరల్గా మనం ఏం చెప్తాం? ఒక 10 విషయాలు చెప్పాలంటప్పుడు 3-4 చెప్పి 5-6 మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కావాలని అది అవసరం లేదేమో అని చెప్పం, కొన్నిసార్లు మర్చిపోయి చెప్పం.
కొన్నిసార్లు రిపోర్ట్ మన దగ్గర ఉండకపోవడం వల్ల, జాగ్రత్త చేసుకోకపోవడం వల్ల కూడా చెప్పలేం. అర్థమవుతుందా? సో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అన్లెస్ డాక్టర్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, డాక్టర్కి మన గురించి డేటా అంతా తెలిస్తే తను మంచిగా మనకి సలహా చెప్పగలుగుతారు, వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలుగుతారు, సజెషన్ ఇవ్వగలుగుతారు. అదే తెలియదు అనుకోండి, డాక్టర్ సరిగ్గా చెప్పలేరు. అర్థమైందా? అయితే ఇప్పుడు డిజిటల్ ఐడి వల్ల ఉపయోగం ఏంటి? మనం ఈ రిపోర్ట్లన్నీ క్యారీ చేయక్కర్లేదు. ఒక సెంట్రల్ రిపోజిటరీ ఉంటుంది, మన ఐడి ఇలా కొట్టంగానే మన డేటా అంతా వచ్చేస్తుంది. అర్థమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? పోర్టబిలిటీ. మనం వెళ్ళి క్యారీ చేయక్కర్లా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఐడి మన డేటాని క్యారీ చేస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ టు హాల్ అరౌండ్ దేర్ రిపోర్ట్స్ అన్ని పట్టుకుని తిరగాల్సిన అవసరం అనేది ఏ మాత్రము లేదు. రిపోర్ట్స్ అన్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం అనేది లేదు అని అర్థం. గాట్ ఇట్? ఇది దీని యొక్క ట్రాన్స్పోర్ట్ చేయాలి, క్యారీ చేయాల్సిన పని లేదు. ద డాక్టర్ హూ ఈస్ ఎగ్జామినింగ్ ద పేషెంట్ can give more well-informed advice because it is possible that patients may not consider aspects of their medical history relevant to share with a doctor, or sometimes may forget about them, but which may be valuable for a better diagnosis. Then అర్థం ఏంటి? కొన్నిసార్లు ఇదే చెప్పాను మీకు ఆల్రెడీ, కొన్ని మెడికల్ వాళ్ళ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ఇది రిలవెంట్ కాదేమో, అవసరం లేదేమో అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళు చెప్పరు డాక్టర్స్కి. ఇంకొన్నిసార్లు మే ఫర్గెట్ అబౌట్ దమ్, మర్చిపోతారు, బట్ విచ్ మే బి వాల్యుబుల్ ఫర్ ఎ బెటర్ డయాగ్నోసిస్. కానీ ఆ డేటా అనేది డయాగ్నోసిస్కి వాల్యుబుల్ అయి ఉండొచ్చు. మీకు రెండు పదాలు చూడండి, డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్. డయాగ్నోసిస్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మనకు జరిగిన టెస్ట్ని చూసి రైట్ ఏం జరిగిందో చెప్పడం, ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడం. రెండోది ప్రోగ్నోసిస్ అంటే సిమ్టమ్స్ విని, అంటే మనం చెప్పిన సిమ్టమ్స్ని విని ఎలా ఉండబోతుందో చెప్పడం, అంటే ఫోర్కాస్ట్ చేయడం, ఎలా ఉండబోతుందో చెప్పడం అనేది ప్రోగ్నోసిస్. ఏం జరిగిందో చెప్పడం డయాగ్నోసిస్. టెస్ట్ చేసేసి టెస్ట్ రిజల్ట్ బట్టి దాన్ని అనాలిసిస్ చేయడం. మరి టెస్ట్ రిజల్ట్స్ మనం చూపించలేదు అనుకోండి, తను ఎలా చెప్తారు డాక్టర్? చెప్పలేరు కదా, డయాగ్నోసిస్ చేయలేరు కదా. దిస్ ఐడి కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ఏ పర్సన్స్ బేసిక్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్, and there will presumably be an app acting as a convenient interface. Most likely ఒక యాప్ కూడా ఉండబోతుంది, మన ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఈ ఐడి అనేది క్రియేట్ చేస్తారని రాశారు. As sneezy as all of this sounds, a digital health ID right now is really a solution looking for a problem. స్నాజీ అంటే స్టైలిష్ అని, అంటే చూడండి ఇంత చాలా స్టైలిష్గా సోఫిస్టికేటెడ్గా వినిపిస్తుంది. అయితే a digital ID right now is really a solution looking for a problem. Problem ని వెతుక్కుంటూ వెళ్తున్న సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. It is really a solution looking for a problem. అర్థమవుతుందా? సొల్యూషన్ లుకింగ్ ఫర్ ఏ ప్రాబ్లం అని చెప్పి రాశారు. There is no clear justification that the immobility of medical records is an insurmountable obstacle to the provision of affordable, high quality healthcare in India. ప్రస్తుతానికి క్లియర్ జస్టిఫికేషన్ అనేది లేదు. దేనికి? దట్ ఇమ్మొబిలిటీ ఆఫ్ మెడికల్ రికార్డ్స్ ఈజ్ అన్ ఇన్సర్మౌంటబుల్ అబ్స్టకల్. ఇన్సర్మౌంటబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి ఓవర్కమ్, అంటే మనం దాటలేని, ఓవర్కమ్ చేయలేని, డిఫీట్ చేయలేని అడ్డంకి ఏది? ఇమ్మొబిలిటీ ఆఫ్ మెడికల్ రికార్డ్స్. అంటే మెడికల్ రికార్డ్స్ని మూవ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇంట్లో మర్చిపోవడం కానీ ఇలా కాకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలరు. ఇప్పుడు డిజిటల్ ఐడి వల్ల ఏంటి ఉపయోగం వస్తుంది చెప్పండి? పోర్టబిలిటీ. అంటే మనం ఫిజికల్ గా దేన్ని క్యారీ చేయకుండా మన రిపోర్ట్స్ అనేవి మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేస్తాయి. ఎందుకని? దే ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ డిజిటల్ ఐడి. వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే ప్రెసెంట్ రిపోర్ట్లు క్యారీ చేయడం కష్టం అయిపోతుందనో, లేకపోతే రిపోర్ట్స్ క్యారీ చేయలేకపోతున్నారు, మర్చిపోతున్నారు, దాని వల్లే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు జస్టిఫికేషన్ ఏమీ లేదు. దాని వల్లే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి జస్టిఫికేషన్ లేదు. మరి జస్టిఫికేషన్ లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. టు ది ప్రొవిజన్ ఆఫ్ అఫోర్డబుల్ హై క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. అఫోర్డబుల్ హై క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వడానికి వీళ్ళు రిపోర్ట్స్ క్యారీ చేయలేకపోతున్నారు, డేటా ఇవ్వట్లేదు అనేది కారణం కాదు కదా, అది అడ్డంకి కాదు కదా. ఆ జస్టిఫికేషన్ లేకుండా ఎందుకు ఇది తీసుకురావాల్సి వస్తుందని చెప్పి వీడు క్వశ్చన్ చేస్తున్నాడు. ద ఛాలెంజ్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా as decades of research and experience with the novel coronavirus pandemic have shown can be expressed quite simply. ఇండియాలో హెల్త్ కేర్లో ఉన్న ఛాలెంజెస్ అనేవి చాలా ఈజీగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా చూడాలంటే as decades of research and experience with novel coronavirus, గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న రీసెర్చ్ పరంగా మరియు నోవెల్ కరోనా వైరస్ పాండమిక్ చూపించిన ఎక్స్పీరియన్స్ మనకి
ఇది ఆల్రెడీ మనకు చూపించింది. ఈ ఛాలెంజెస్ మనం సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటవి? దెర్ ఆర్ టూ ఫ్యూ హాస్పిటల్స్ విత్ ట్రైన్ స్టాఫ్ టు కేటర్ టు ఆల్ ఇండియన్స్. ఇండియాలో చాలా తక్కువ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి విత్ ట్రైన్డ్ స్టాఫ్ టు కేటర్ టు ఆల్ ఇండియన్స్. ఇండియన్స్ అందరినీ కేటర్ చేయడానికి తక్కువ హాస్పిటల్స్, ట్రైన్డ్ స్టాఫ్ ఉన్న హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. బట్ ఎక్స్పాండింగ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ విల్ నాట్ బి ఈజీ. అలాగని చెప్పి హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయడం ఈజీ అంటే కాదు. ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ అంటే ఒకవైపు స్టేట్స్, ఇంకోవైపు సెంటర్ విత్ డివిజన్ ఆఫ్ పవర్స్. ద సైజ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్, హ్యూజ్ పాపులేషన్, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అండ్ లార్జ్ రూరల్ వన్, ఈ పాపులేషన్ లో కూడా ఎక్కువగా రూరల్ పాపులేషన్ ఎక్కువ. ద కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ రీసెర్చింగ్, ఫైండింగ్ అండ్ బయింగ్ అప్రోప్రియేట్ డ్రగ్స్ అండ్ ట్రీట్మెంట్. డ్రగ్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయ్యే ఖర్చు, రీసెర్చ్, వీటన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, అండ్ కంపీటింగ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. అంటే ఒకవైపు గవర్నమెంట్ ఇచ్చే అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు ఆయుర్వేదిక్ ఒకవైపు, ఇంకోవైపు హోమియోపతి ఒకవైపు, ఇంకా రకరకాల పసర్లు, పచ్చమందులు, అవన్నీ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. అండ్ ద వెరీ ఛాలెంజింగ్ నేచర్ ఆఫ్ హెల్త్ ఇట్ సెల్ఫ్. హెల్త్ అంటేనే బేసికల్గా ఛాలెంజింగ్. మీన్ దట్ ఇష్యూస్ ఆర్ మ్యానిఫోల్డ్. దాని అర్థం ఏంటి? ఇష్యూస్ కోకొల్లలు చాలా ఎక్కువ. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టంలో సమస్యలు, ఇష్యూస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ద గ్రేవర్ ప్రాబ్లం, గ్రేవర్ అంటే మోర్ సీరియస్, గ్రేవ్ అంటే సీరియస్ అని, గ్రేవర్ అంటే మోర్ సీరియస్. ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద టెక్నోక్రాటిక్ షీన్ ఆఫ్ డిజిటల్ ఐడి హైడ్స్ ఎ మమోత్ store of personal data, which in the absence of a privacy law and little public awareness and control over their data could be open to misuse. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఇప్పుడు చెప్తున్నవన్నీ ఆల్రెడీ ఉన్న ఛాలెంజెస్. అయితే ఇప్పుడు డిజిటల్ ఐడి తేవడం వల్ల వచ్చే కొత్త ఛాలెంజ్ ఏంటో ఒకసారి చూడండి. ద గ్రేవర్ ప్రాబ్లం అంటే మోర్ సీరియస్ ప్రాబ్లం is that the technocratic షీన్ అంటే షైన్ అని, ఒక మంచి షైనింగ్, ఒక మెరుపు అని అర్థమవుతుంది. ఒక షీన్ అంటే ఒక మంచి షైనింగ్ సర్ఫేస్ ని షీన్ అంటారు. ఈ మెరుపు డిజిటల్ ఐడి బా సూపర్, ఇంకేంటి మనందరికీ ఒక డిజిటల్ ఐడి వస్తుంది, మన డేటా అంతా అందరూ క్యాప్చర్ చేస్తారు అని ఒక మంచి ఇదిగా చెప్తున్నాం. దాని వెనకాల ఏం బాగుంది? మమోత్ స్టోర్ ఆఫ్ పర్సనల్ డేటా. బయటికి డిజిటల్ ఐడి, కానీ లోపలే ఉంటుంది మన డేటా అంతా ఉంటుంది. విచ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ ప్రైవసీ లా. మన ఇండియాలో డేటా ప్రైవసీ లా లేదు. అంటే ఒకళ్ళ ప్రైవేట్ డేటాని ఇంకోళ్ళు ఉపయోగించుకోకూడదు, ఉపయోగించుకుంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయని సాలిడ్గా చట్టం లేదు. ఇది లేని పక్షంలో అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా లేదు. ప్రజలకి మన డేటా చాలా ఇంపార్టెంట్, మన డేటా మనం కేర్ఫుల్గా ఉంచాలి, వేరే వాళ్ళు మన డేటాని దొంగిలించకుండా చూడాలనే ప్రజల్లో అవేర్నెస్ కూడా లేదు. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ డేటా కుడ్ బి ఓపెన్ టు మిస్యూజ్. దీన్ని మిస్యూజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కుడ్ అనేది ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. అర్థమవుతుందా? మిస్యూజ్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది దీనివల్ల. దేర్ ఈస్ ద డేంజర్ దట్ ఎనీ లార్జ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కుడ్ యూజ్ సోఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ అక్రాస్ ద హెల్త్ అండ్ అదర్ డేటాబేసెస్ టు కన్స్ట్రక్ట్ రిస్క్ ప్రొఫైల్స్ ఫర్ పీపుల్ అండ్ మేక్ యాక్సెస్ టు అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ డిఫికల్ట్. ఇక్కడ ఏం రాశారు? దేర్ ఈస్ ద డేంజర్ దట్ ఎనీ లార్జ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ could use sophisticated algorithms across the health and other databases. అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద లార్జ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సోఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ ఉపయోగించి, కంప్యూటర్ అల్గారిథమ్స్ ఉపయోగించి రిస్క్ ప్రొఫైల్స్ ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. అంటే అర్థం ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు, పేదవాళ్ళు ఎవరు, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు, డేటా అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు రిస్క్ ప్రొఫైల్స్ చేసేసి, అంటే ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల మనకి రిస్క్ ఎక్కువ లేదో వాళ్ళే చూసుకొని ప్రాపర్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్లు ఇచ్చి, ఈ ఉన్న వాళ్ళకి అంటే హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకి ఇవ్వడం మానేసే అవకాశం ఉంటుంది. రిస్క్ ప్రొఫైల్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేసి ఈ అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ కాకుండా చేయవచ్చు. ఆల్సో డేటా మైనింగ్ కెన్ ప్రయారిటైజ్ సర్టెన్ రిచ్ డెమోగ్రఫీస్ ఫర్ దేర్ సర్వీసెస్ and direct public and private resources to people who can afford a high premium for their services rather than to those who need them but cannot pay as much. హై ప్రీమియం కట్టగలిగే వాళ్ళకి సర్వీసెస్ అందేలాగా కూడా చేయొచ్చు. ప్రీమియం కట్టలేని వాళ్ళకి సర్వీసెస్ అందివ్వనివ్వకుండా కట్టగలిగే వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా చేసే అవకాశం కూడా ఉంది. ఫర్ ఏ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ టు వర్క్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద ఫండమెంటల్స్ బి ఫిక్స్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్. డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ వర్క్ చేయాలంటే ఏది ఇంపార్టెంట్ అమ్మా? ఫండమెంటల్స్ ఫస్ట్ రెడీ చేయాలి. మనకి ఆల్రెడీ ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తరువాత మాత్రమే మనం
దీన్ని సెట్ రైట్ చేయగలుగుతాము. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. టేక్ కేర్, బాయ్.